మొదట నేను రక్షణ పొందిన కొత్తలో, బాప్తీసం పొందిన కొత్తలో, దేవుని ఇంట్లో అడుగుపెట్టిన కొత్తలో యేసయ్య మీద ఎంత పిచ్చి ప్రేమ, ఎంత పిచ్చి ప్రేమ అండి యేసయ్య అంటే. ప్రార్థన చేయకుండా ఉండలేవు, బైబిల్ చదవకుండా ఉండలేవు, మందిరానికి రాకుండా ఉండలేవు, పరిచర్య చేయకుండా ఉండలేవు, ఉపవాసాలు ఉండకుండా ఉండలేవు. ఎందుకయ్యా అంటే యేసయ్య అంటే పిచ్చి ప్రేమ. యేసయ్య అంటే అంత పిచ్చి ప్రేమ ఏంటయ్యా? యేసయ్యకు ప్రార్థన చేయకుండా, యేసయ్యకు వాక్యము చదవకుండా, ఆయన సన్నిధిలో ఉండకుండా ఉండలేనంత పిచ్చి. యేసయ్య కలువరి శిలువ ప్రేమకు దాసోహలమై, యేసయ్య ప్రేమకు బానిసలమైపోయి, యేసయ్య ప్రేమ ఖైదీగా మార్చబడిపోయి, లోకములో ఏమి నాకొద్దు, ఈ పాపము నాకొద్దు, ఈ నేత్రాశ నాకొద్దు, ఈ శరీరాశ నాకొద్దు, ఈ లోకపు కార్యాలు నాకొద్దు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకప్పుడు మన ఆత్మీయ జీవితంలో యేసయ్యని ఎంత ప్రేమించామండి. యేసయ్య ప్రేమ కొరకు లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టేశాం కదా.